ప్రశ్న నేనెవరు అనేది నిజంగా సమాధానం పొందటానికి ఉద్దేశించినది కాదు. నేనెవరు ప్రశ్నించే వారిని కరిగించటానికి ఉద్దేశించబడింది. శాంతి మానవత జాతి అంతర్గత స్వభావం. మీరు దానిని మీలో కనుగొంటే మీరు దానిని ప్రతి చోట కనుగొంటారు. మౌనమే సత్యం, మౌనమే పరమానందం, మౌనమే శాంతి. అందుకే మౌనమే నేను. ఏది జరిగినా దానికి సాక్షిగా ఉండి ఏమైనా వింత జరిగినా జరగనివ్వండి, చూద్దాం. అది ఒకరి అభ్యాసం అయి ఉండాలి. దైవిక విషయాల్లో ప్రమాదవశాత్తు ఏమీ జరగదు. ఉండటమే నీ కర్తవ్యం. అది అలా ఉండకూడదు. మంచి చెడులు తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ ఉండాలి. ఆ విషయమే అహం. మీ సమస్యలు ఎవరి వద్ద ఉందో చూడటమే దానికి పరిష్కారం. ప్రయత్నం లేకుండా ఎవరూ విజయం సాధించలేరు. విజయం సాధించిన వారు పట్టుదలతో విజయం సాధించాలి. నిశ్శబ్దం యొక్క అనుభవమే నిజమైన మరియు పరిపూర్ణ జ్ఞానం. తానే కర్త అని భావించేవాడు కూడా బాధపడేవాడు. వచ్చేది రానివ్వండి, పోయేది పోనివ్వండి. జ్ఞానోదయానికి అతిపెద్ద అడ్డంకి ఏమిటంటే మీరు ఇప్పటికే జ్ఞానోదయం పొందలేదని మీ భ్రమను అధిగమించటం. లోపల లేదా లేకుండా ఏదీ లేదు. రెండూ ఒకటే లేదా ఏమీ కాదు. అందుబాటులో ఉన్న కాంతితో మీరు పని చేస్తూ ఉంటే మీరు మీ యజమానిని కలుస్తారు. ఎందుకంటే ఆయన స్వయంగా మిమ్మల్ని వెతుకుతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.